together and welcome Tej Pakyala Garu onto the dais, please. How many of you feel very, I feel very refreshed today? Endukante this is what we've been aspiring for the last 2 years. ఇది ఈ రోజు ఇంత ఈవెంట్ జరగడానికి కారణం ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్యూ డేస్ ఒక 4 నెలల్లో 3 నెలల్లో కష్టపడి జరిగిన ఈవెంట్ కాదు ఇది. ద జర్నీ హస్ స్టార్టెడ్ అంటే చెప్పాలంటే ఇట్ హ్యాస్ బ్యాక్స్ ఆల్ ద వే టు ఆప్తా స్టార్ట్ యాజ్ వెల్, బట్ ద ట్రూ స్టార్ట్ వాజ్ ఫ్రమ్ ది ఆప్తా బిజినెస్ ఫోరం. లాస్ట్ 2 ఇయర్స్గా యుఎస్లో మేము 100-200 మంది ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రమే కలిసి నెట్వర్క్ చేసుకోగలిగే స్థాయి నుంచి ఈరోజు 800 నుంచి 1000కి పైగా ఎంటర్ప్రెన్యూర్స్ తయారవ్వడం కానీ లేదంటే కనెక్ట్ అవ్వడం కానీ జరిగింది. అదే ప్లాట్ఫామ్ని మనము మన ఇండియాకి ఒక వారధిలాగా మనం ఏర్పాటు చేయడానికి మనం ఈ ప్లాట్ఫామ్ ఎట్లా చేయాలి అన్న ఒక డెసిషన్ మేకింగ్ పాయింట్లో వి థాట్ విల్ స్టార్ట్ గ్రాడ్యువల్లీ అండ్ స్లోలీ. మన రమేష్ తుము గారు నేతృత్వంలో లాస్ట్ 2 ఇయర్స్గా యుఎస్లో అగ్రెసివ్ ఎఫర్ట్స్ పెట్టి అందరు ఎంటర్ప్రెన్యూర్స్ని కనెక్ట్ చేసి ఈరోజు మన వాళ్ళు ఎవరైనా సరే యుఎస్లో ఉన్నారు అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆప్తా నెట్వర్క్ అండ్ దే ఆర్ లెవరేజింగ్ ఆప్తా బిజినెస్ ఫోరం నెట్వర్క్. And that is what we want to bring to India as well. So last 10 to 12 months you might have already heard there is a lot of struggle that went into this program. 10 to 12 months ప్రతి నెల రిలెంట్లెస్గా మంచి హోటల్స్లో మన వాళ్ళని కనెక్ట్ చేయడం కోసం, మన ఎంటర్ప్రెన్యూర్స్ కనెక్ట్ చేయడం కోసం ఈవెంట్స్ చేస్తూ ఇటు హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో ఈవెంట్స్ చేసి ఒక 3000కు పైగా ఎంటర్ప్రెన్యూర్స్ని కనెక్ట్ చేయడం జరిగింది. నా పేరు చందన ఆంజనేయ పట్టాభి రామేశ్వరరావు. ఐఎమ్ ది గ్రూప్ చైర్మన్ ఆఫ్ ది రక్షిత్ అండ్ సైనార్. సో ఈ ఈవెంట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మన ఇండియాలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అదంతా చూస్తుంటే ఎలా? ఇటువంటిది మన కమ్యూనిటీ బిగినింగ్లో కమ్యూనిటీ కోసం ఇది ఒక బిగినింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని కంటిన్యూషన్ చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ రావడానికి అవుతాయి. మనం కూడా ఒక అప్ స్టేయింగ్కి వెళ్ళడానికి అవకాశం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ బిగినింగ్ కాన్సెప్ట్లో ఏదైతే కనెక్టివిటీ జరుగుతుందో హై లెవెల్ కాన్సెప్ట్లోనే కనబడుతుంది. దీన్ని మనం ఏంటంటే బ్యాకప్ అంటే ఇప్పుడు ఏదైతే మీటింగ్స్ జరిగినాయో ఈ మీటింగ్స్ని, ఈ కాన్సెప్ట్స్ని డివిజన్లోకి తీసుకెళ్ళి దీని నుంచి స్మాల్ ఎంటర్ప్రైనర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ ఓన్లీ ప్లాట్ఫామ్. సో ఈ క్యాటలిస్ట్ నుంచి మీరు ఫర్దర్గా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాట్ టు లేబుల్ ఇట్స్ కనెక్టింగ్, ఇట్స్ గుడ్ థింగ్ హ్యాపెనింగ్. మనకు మంచి మన కమ్యూనిటీ కోసం ఏదైతే జరుగుతుందో ఇది ఒక మంచి గుడ్ బిగినింగ్ ఫ్రమ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇండియాకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో వెనక్కి వచ్చినారు. మేము కూడా కొంత సపోర్ట్ చేసాం. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పాన్సర్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో మంచి బిగినింగే, కానీ దీన్ని మనం కన్సల్టేట్ చేసుకుని ఉండేవాళ్ళకి చిన్న ఎంటర్ప్రైనర్స్కి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఒక డిజైనింగ్ చేయాలి. ఇదేంటంటే ఓన్లీ కనెక్ట్ చేసి వదిలిపెట్టడం వలన ఎవరికి ఉపయోగపడదు. సో దీనికేంటే బ్యాక్లాగ్ వెనక నుంచి గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు సపోజ్ ఇందులో ఐడెంటిఫై చేశారు పలానా ఎంటర్ప్రైనర్ పలానా లెవెల్ ఆఫ్ సర్వీస్లో ఉన్నారు, ఆయన హెల్ప్ ఎట్లా తీసుకోవాలి అనేది స్మాల్ ఎంటర్ప్రైనర్స్కి కానీ ప్రాపర్గా డిజైనింగ్ చేయగలిగితే ఈ కనెక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. ఎస్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది కాదు, ఈ రెండు వాళ్ళకు ఉపయోగపడి ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఓన్లీ ఇది మీటింగ్ సెంటర్, ఓన్లీ మీటింగ్ వరకు ఉపయోగపడుతుంది. నాట్ ఫర్ దట్ ఇది షో పుటప్ అవుతుంది. అట్లా ఉండకూడదు. ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్. ఎస్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. దాని ప్రాపర్ డైరెక్షన్లో ఇట్లా చేసుకోవాలి. Ladies and gentlemen, put your hands together. It's an absolute honor to have on stage Mr. Pradeep Vajram. Andarki namaskaram. Thank you very much for inviting me for the APTA. Madan asked me to be part of APTA and asked me to give a speech, but I didn't know it was going to be a keynote until this morning. But thank you for that as well. So the first thing is they asked me to talk about entrepreneur journey
It's been 30 years since I've been an entrepreneur, so it's going to be very hard to give you all the details. But rather than that, talking about the journey, I thought, let me talk about what we learned, and that will be much more easier. The first thing is we just want to talk about who are we. So as of today, we are a 7-raise semi, which is an investment venture. We put about $40 million, which is about 300 plus crores. It's a family fund along with my brother and my partner. Then underneath that, we've been investing in 2 sectors. One is real estate sector, which is under Vajram brand, family brand, and technology side. On real estate side, it's been run by my brother, Pawan Vajram. He's doing a very good job. He was in US and asked him to come over when I sold my second company. So if you look at that, we've now delivered 24 lakhs of residential square foot of residential property. We've about 12 lakhs of commercial, 6 lakhs of commercial, and we're also getting into logistics. There are also, we have quite a bit of ongoing projects in pipeline as well as ongoing. So it's been a fantastic journey for the last 7 years, and started small by my father in Bangalore and then expanded quite a bit now. On technology side, maybe I think I'll use this better. On technology side, we have been investing in technology basically from Silicon Valley as well as Indian companies. I'm into hospitality and tourism industry. I came from Vizag. My native is Kakinada. So I had a hotel siesta at RK Beach, Vizag, and resorts at Arku Valley, Cloud9 Resorts. So ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేసింది, యాక్చువల్గా ప్రీవియస్లీ ఐ వర్క్డ్ ఫర్ IBM IT. Later on I moved into take a U-turn and entered into entrepreneurship towards hospitality and tourism. At that time we had a fear that we entered into the field, but if you face any adults, it's so much trouble to us. We doesn't have a proper experience also, professionalism also is not there at that time. So people అంటే స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి బిజినెస్ అనుభూతికి. సో ఆ ఎంట్రీ లెవెల్ బిజినెస్ మీన్స్ మనకి రిస్క్ అనే చెప్పాలి. రిస్క్ని చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంటే మనదే మీడియోక్రటీ మధ్యతరగతి వాతావరణంలో పోయి ఏదో జాబ్ చేసుకోరా, బిజినెస్ అవసరమా అన్న డిస్కరేజింగ్ నెగిటివిటీ ఎక్కువ ఉండేది. సో ఆ నెగిటివిటీలో రావాలి అంటే మనం ఏదైనా ఇన్స్పైర్ చేద్దామన్నా మనకి వాళ్ళలో ఫ్యామిలీ సైడ్ కానీ సోషల్ లైఫ్లో కానీ పబ్లిక్లో కానీ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది లేదు. కానీ ఇలాంటి ఈవెంట్కు రావడం వలన ఒక సిస్టమ్ కనపడింది, ఏంటంటే మెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్టింగ్, మనకి సపోర్ట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. ఇందులో స్పెసిఫిక్గా వర్టికల్స్ అంటే హాస్పిటాలిటీ టూరిజం నా వర్టికల్, లేకపోతే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, లేకపోతే హోటల్స్, లేకపోతే గ్రీన్ ఎనర్జీ, అలా ఫుడ్. సో ఇట్లా డిఫరెంట్ వర్టికల్స్లో ఆయా రంగాల్లో టాప్ లెవెల్స్ టాప్ పొజిషన్స్కి రీచ్ అయిన వాళ్ళు మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళని చూసుకుని వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ బ్యాక్ సపోర్ట్ తీసుకుని లైక్ మైండెడ్ డొమైన్లో ఉన్న మల్టిపుల్ పీపుల్ ఉంటే ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్, పరిచయాలు పంచుకొని కనెక్ట్ అయితే అది కనెక్ట్ ఆప్తా ఏదైతే కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేట్ అని అందో, సో పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదిక. ఇట్స్ మై గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు వెల్కమ్ యూ టు Murali Bukkapatam on the stage to deliver his keynote speech. And just explain what an entrepreneur is about. కార్యం చేసే సింహసిక్తు చైతన్యం, సాగరంను కదిలించే అలల ప్రతాపం, గగనమును అధిగమించే పట్టుదల, మనసును మెరిపించే ఆశయ సంకల్పం, అవనిపై అడుగు పెట్టగల భవిష్యత్ నేడు మనతోనే మొదలవుతుంది. అది ఇక్కడే మొదలవ్వాలి. స్వాగతం, సుస్వాగతం. అంతఃప్రేరణ సార్వభౌములందరికీ నా హృదయపూర్వక స్వాగతం. Why are we entrepreneurs? Why do we become entrepreneurs? Why should we become entrepreneurs? There is something about entrepreneurship. We all strive to become that. First and foremost, entrepreneurship is an enchanting enchantress. It beguiles us. It attracts us. Then మనందరినీ ఒక మాయలో, ఒక మోహంలో పడివేసేదే entrepreneurship.
కాబట్టే మనం ఈరోజు ఇంత పొద్దున వచ్చి నిన్నటి నుంచి కొందరైతే మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఎందుకు? ఎవరు ఏది చెప్తారో ఆ విషయ సంగ్రహణ చేసి ఆ విషయాలలో ఒక 2 మాటలు మన హృదయానికి అతుక్కునే విధంగా ఉంటే దాన్ని మనం తీసుకెళ్ళి మన జీవితంలో దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనే దీంతో మనం ముందుకెళ్తుంటాం. All the excuses converge into one and only one reason, and that we want to leave a footprint. We want to become immortal. We seek the immortality by becoming entrepreneurs. సో స్టాల్ పెట్టారు. సో ఇండియాలో మనకి ఈ ప్రోగ్రామ్ జరగడం అనేది ఫస్ట్ టైం కదా సార్? సో హౌ డు యూ ఫీల్? It's a wonderful opportunity, and I also opted out. I am associated with more than 15 years and I played various roles. And also this program ki Catalyst ki I'm one of the core committee member and also PR and media chair. So దాదాపు మా వాలంటీర్స్ అందరూ కలిపి దాదాపు 100 మందికి పైగా 6 months నుంచి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మన సొసైటీ నుంచి ఉన్న అందరూ తెలుగు వారిని ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలి. ఆల్ ఎంటర్ప్రినర్స్ని అందరికీ గ్లోబల్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి, బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని చెప్పి ఇది డిజైన్ చేసాం. టుడే వీఆర్ సో హ్యాపీ బికాజ్ మేము ఒక 3000 మంది వస్తారంటే దాదాపు 5000 పైన వచ్చారు. సో దే ఆర్ కనెక్టింగ్ అండ్ కొలాబరేటింగ్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, బిజినెస్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇలా స్పాన్సర్స్ అవ్వచ్చు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారని యూఎస్ నుంచి వస్తున్నారు ఐడియాస్ షేర్ చేయడానికి అండ్ బిజినెస్ ఐడియాస్ ఇవ్వడానికి, కొత్త వాళ్ళని కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. సో అవన్నీ కూడా మీరు కూడా అందులో ఒక మెంబర్ అయ్యండి, మీరు కూడా అందరికీ షేర్ చేస్తున్నప్పుడు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ని చూస్తున్నప్పుడు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇట్స్ సో ఎక్సైటింగ్ అండి. ఇది వరకు రోజుల్లో మన బిజినెస్ పెట్టాలంటే ఇంట్లో అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, అంత అవేర్నెస్ ఉండేది కాదు, ఎందుకు జాబ్ అయితే సేఫ్గా ఉండేది కదా, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మనకి బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ గ్రోత్, సో యూర్ గెటింగ్ లాట్ ఆఫ్ యాక్సెస్, ఆపర్చునిటీ, నాలెడ్జ్ షేరింగ్ అండ్ అవేర్నెస్ బిల్డ్ అయింది. సో దానివల్ల ఆంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ చాలా డెవలప్ అయినాయి. ఈ కొత్త జనరేషన్ నేను ఒకటే చెప్తాను, మీరు కనుక బిజినెస్లో గ్రో అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ విజన్ అండ్ దెన్ యూ షుడ్ బి ఫోకస్డ్ and you should have a hard-working mindset and you should have a consistency. When you have these 4 pillars, you can build any kind of company. This panel is about the healthcare, and to the question that what you posed, disruption is a word is a buzzword in entrepreneurship. Now, as Peter Thiel says, we are not talking medicine here. And in the business of healthcare, like any other business, unless you think about something of a non-competitive nature, then only there's a good probability of succeeding. Now, competition is for losers. And then healthcare disruption, I would put that into 2-3, in my own way, 2-3 perspectives. Let us discuss like this. We all have witnessed in this country. See, first of all, I want to make a statement. Healthcare is absolutely local. As many of us understand, healthcare is a medical science, but that's not only that. It has got to do the delivery of practice, the practice of medicine has got a lot to do with the geography, the economics of that geography, the culture of that place, the customs that are prevailing in the society, and apart from being a medical science, and the availability of infrastructure itself, and what actually are the traditional practices in the society. I think what is a model for a absolute private healthcare like that of a US, or even a state-sponsored healthcare systems like what you have in other parts of the world, whether it's Europe, Canada, France, or a capitation fee system like New Zealand or whatever it is. They're all different, and that healthcare suits that particular environment. If that is to be adopted here, it will be a big mismatch. So I think healthcare is always local, and innovation is necessary, suiting the ecosystem that is prevailing in that particular geography and the country and the society. We've done so many businesses, and we wanted to give back to the country, which spent us a free education and everything else. And we want to develop entrepreneurship in India.
and particularly our community in Telugu between Andhra and Telangana. అది చేద్దామని మొదలుపెట్టాము. We have a 3-day successful program. Today we have, out of the 18 ideas came, about 3 people going to pick up who are the winners 1, 2, 3. వాళ్ళ ఐడియాస్ ఏమిటి, వాళ్ళకి ఎలా ఇస్తాము, ఆ జర్నీని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూ కెన్ ఆల్ సీ how the growth happens and wealth creation happens. This we hope every year we can do and expand to other cities, other places also. Okay. Thank you very much. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఎంతమందితో స్టార్ట్ చేశారు? ఇప్పుడు 2018లో మొదలుపెట్టాము. 2018లో మొదలుపెట్టాము ఈ ఆప్టా. ఓకే. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కెప్ట్ ఆన్ గ్రోయింగ్, డన్ వెరీ వెల్ ఇన్ యుఎస్. ఇక్కడ ఇండియాలో కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ చాలామందికి పిల్లలు బాగా చదువుకునే శక్తి ఉండి కూడా డబ్బులు అయిపోతుంటే మేము సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చాము. ఇంకా సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంటాయి? ప్లస్ స్టార్టప్ ప్రోగ్రామ్ కంపెనీస్కి ఏ విధంగా మీ సపోర్ట్ ఉంటుంది సార్? స్టార్టప్ కంపెనీస్ డబ్బులే కాదు కానీ గైడెన్స్ ఇస్తాం, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అది ఇయర్తో మొదలవుతుంది. యాజ్ ఇట్ గోస్ వీ కీప్ ఆన్ యాడింగ్ న్యూ సర్వీసెస్, న్యూ థింగ్స్ అండ్ యాజ్ నీడెడ్. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, ఓవర్ నైట్కి అయితే అవ్వదు. How far it will be successful? If you don't think of finance, it will be successful in many of the ways. So if you are financially, it's going on okay, till that time there is no problem with the collaboration. If there are any financial discrepancies, then probably this collaborative model won't work. So that is my personal thing. And you take the in type, this is in metros, what you are talking in metros. In tier 2 and tier 3 cities, where our Uday Shankar and all of them are practicing, probably collaborative things are most useful in this sense. Okay, if I can reframe the question a little more, sir. Okay, what did you find as a tangible and intangible advantages put together, because when we talk finance, it's pretty tangible. Yes. When we are talking of collaborations, there are also intangible advantages of collaborations. Yes. Maybe the indirect revenue making advantages. Also, if you can please throw a light on the kind of collaboration that you got into, so that many of our peers would be interested to learn it from you. Exactly. So I'm basically a surgeon. A surgeon who works from morning to evening rarely find time to manage the hospitals and other things. So somebody helps in managing the hospital, or for future investments like expanding the system with a, for example, a surgeon, we also need a linear accelerator for radiation. So that itself, and a PET CT. We have the nuclear medicine department. You have other ancillary departments. So if somebody takes care of that, it is an advantageous for me to have everything under one roof. The intangible advantage. Yeah, that's a great advantage. Then probably at one time, you have to have a mutual understanding between these two groups. Then if you have a mutual understanding and you have to sacrifice something. We have a great experience andi. First of all, ఆప్తా అసలు ఇండియాలో కండక్ట్ చేయడం అనేది we fortunate to for that. అండ్ మేము పార్టిసిపేట్ చేసాము దాంట్లో యాక్టివ్గా. సో మాకు బిజినెస్ అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం, అయ్యాము. సో కాంప్లిమెంటరీగా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి గిఫ్ట్ రకం కూడా మేము ఇవ్వాలని మా ప్రయత్నం అండి. సో వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ హియర్, బట్ స్టిల్ వీ వాంట్ టు బీ యాక్టివ్ పార్టిసిపేట్ ఇన్ ఆప్తా. సో ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద స్పాన్సర్స్ వచ్చారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. ఇంతమంది కొత్త వాళ్ళకి మనకి బిజినెస్ కల్పించడానికి కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ ఈవెంట్ త్రూ. సో అది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆప్తా మెయిన్ ఎజెండానే అదే అండి. కొత్త స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక స్టెప్ పైకి తీసుకురావాలనే ఆప్తా ప్రయత్నం అంతా. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 3 రోజులు జరిగిన ఉద్దేశము ఈవెంట్ ఇంత భారీగా జరగడం కూడా ఆ మెయిన్ ఎజెండా అదే. స్టార్టప్ కంపెనీ వాళ్ళకి హెడల్స్ ఏముంటాయి, దాంట్లో ఎలా ఓవర్కమ్ కావాలా అని చెప్పి ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉండి చేయడమే ఆప్తా ఒక ముఖ్య ఉద్దేశం అండి. సో ఆల్రెడీ 3 days అయింది సార్. 3 days రిజల్ట్ మీకు ఎలా అనిపించింది? అంటే ఎంతవరకు 100% అయింది అని అనుకుంటున్నారు మీరు?
ఆప్తా వాళ్ళు ఎక్కడ చిన్న విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. వేరే ఎవ్రీ స్టెప్ వాళ్ళు తీసుకున్నది అన్నీ చాలా బాగా సక్సెస్ చేశారు. ఈవెంట్ టైం టు టైము వాళ్ళు ఒక షెడ్యూల్ వేసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్తో వచ్చి చేశారు. సో ఈ 3 days అయితే చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పి నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్. ఫర్దర్గా కూడా మీరు ఆప్తా క్యాటలిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆప్తా క్యాటలిస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అదే అండి, కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఎనీవేస్ ఐదర్ ఫండింగ్గా కానీ లేకపోతే వాళ్ళకి ఒక సజెషన్గా కానీ ఏదైనా కానీ ఒక లోగా ఉన్న వాళ్ళని ఒక మిడ్ అండ్ హై లెవెల్లో తీసుకురావడమే మెయిన్ ఎజెండా. Doctors here, my experience with Kangaroo Care, we started in Bangalore and it went on well. We had a kind of competition from other corporate sectors as a women and children hospital. Then we went to tier 2 cities like Mysore, and there we could find some kind of local cultural difference when compared to Bangalore. So we got adapted to the local culture with respect to the practices, with respect to the price, affordability and acceptance. So it took 2 years for them to accept, and slowly we got better. And that made me to think that, okay, in tier 3 cities there is a vacuum. So in tier 3 cities in the district headquarters, some of the district headquarters, they can afford, but they don't have the healthcare facilities. And why we are not entering into tier 3 cities is because we are not aware of the requirement. The environment. Yeah, see, there's a place called Ramnagaram where I come from. That's my native. It's a district place, very politically hotbed. It's about 35 kilometers and it's easy, 45 minutes to drive, but there is no good healthcare facilities. Everybody comes to Bangalore. But people can afford, quite rich because of the lands. So we took over a campus and we started, 8 months back. And there was a vacuum, health vacuum, and need was there. And the doctors' availability is also available because they can travel from Bangalore. That's a very key factor for us. We get buildings, people can afford, but the HR, especially the doctors, specialized doctors, it's a problem. That's one of the reasons that we can't go to the tier 3 cities, for all the tier 3 cities. Giving all the infrastructure, keeping the price affordable, helped us to have a operational break even in 8 months. Great. So people did not expect us that we will do good. And we have to change over the entire hospital. The infrastructure has to be changed, the look has to be changed, the feel has to be changed. But the prices has to be kept affordable for the local crowd. That made us to establish, and now we are thinking about other tier 3 cities. So adding on to Sir's question that disruption in healthcare, this is one disruption. True. Disrupting the monotonous approach of the doctors and the corporate sectors being in tier 1 cities, looking at your P&L revenue, then scaling up, getting investors. This is a different way where you give service, make name, make brand, and help the people, and also sustain and make a big brand later. I am IT head at Jai Aerospace. Now I'm in aerospace industry, first of all. So I really appreciate our APTA team. So basically, I representing now behalf of iTech Data, Shiva Kurrapati. Okay. So I'm the freelancing over there. So he is my family friend. So since 10 years onwards, we are associating with the iTech Data. Based upon, actually he is in key leader in Icon group in Dallas team. So with reference, I came here. So along with me, one of my, 5 colleagues also came here. See, this is my first visit in APTA in India. So I really so anxiety because of how organized we are doing the businesses and other stuff as well. So this is helpful to other youngsters as well who are really, starting their career and as an entrepreneur. So I really appreciate APTA group as well. So who are involved in the key positions. సో ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ అది ఉన్నారు కదా సార్, మనకి స్పాన్సర్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళే యూఎస్ రిటర్న్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడున్న యంగ్ పీపుల్కి ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఐడియాస్ని షేర్ చేయడం, నాలెడ్జ్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, ఇదంతా కూడా ఒక గుడ్ థింగ్ అనే చెప్పాలి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనలో చాలా హోప్ అనేది పెరుగుతుంటుంది. సో మీకేమనిపిస్తుంది ఇదంతా చూసి? Since 3 days onwards I am coming here. సో ఈ 3 days నుంచి కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి 4 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయి. సో వెరీ హెల్ప్ఫుల్ సెక్షన్స్ ఆర్ గోయింగ్ దేర్.
అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మెయిన్ డయాస్ దగ్గర ఎవ్రీ 1 అవర్కి ప్యానల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఐ మీన్ రియల్లీ ఫ్రమ్ అవర్ ఆప్తా టీమ్, అవర్ కమ్యూనిటీ నుంచి ఆంటర్ప్రీనర్స్ డిఫరెంట్ సెక్టార్స్లో వెరీ ఫార్చ్యూన్ కంపెనీస్, 100 ఫార్చునేట్ కంపెనీస్లో కొన్ని ప్లేసెస్ ఆక్యుపై చేసి ఉన్నాయి. సో యాజ్ ఏ ఎంటర్ప్రీనర్, ఐ మీన్ హూ ఆర్ స్టార్టింగ్ ద కెరియర్, వారు ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఐ మీన్ ప్రోస్ అండ్ కాన్స్, ప్రతి ఆర్టిఫాక్ట్స్ ఎక్కడైనా ఉంటాయి. సో ఈ ఆబ్స్టాకిల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ వాట్ ఆర్ ద బెంచ్ మార్క్స్ వీ నీడ్ టు ఫాలో, ఐ మీన్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ నీడ్ టు ఫాలో టు క్రియేట్ అవర్ ఐ మీన్ ఓన్ ఆపర్చునిటీ ఇన్ పర్టికులర్ సెక్టర్ అనేది ఈ సెషన్స్ అనేది చాలా హెల్ప్ అవుతున్నాయి మనకు. సో ఐ మీన్ ఏదో విజిట్ చేసాము అలా కాకుండా వీ నీడ్ టు ఇన్వాల్వ్ ఎవ్రీ డిస్కషన్. మనం అర్థం చేసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది అంటే యాజ్ ఎన్ ఎంటర్ప్రీనర్స్. సో ఈ 3 డేస్లో ఎంతవరకు రిజల్ట్ ఉంది, ఎంతవరకు సక్సెస్ అయింది అని అనుకుంటున్నారు? అండ్ ఫర్దర్గా కూడా మీరు ఆప్టా క్యాటలిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? See, I mean, coming to other communities, they are very progressive. I don't want to degrade our community. I mean, అట్లానే కాకుండా వారు పొజిషన్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం బట్టి దానివల్ల ఎంటర్ప్రీనర్స్గా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు లాస్ట్ 20 years ఇన్వర్స్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. బట్ మనం లాస్ట్ 1 year నుంచి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మనకి. ఇంత పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐ గెస్. బెంగళూరులో జరిగింది, ఐ వెంట్ ఓవర్ దేర్, బట్ ఇంత మౌత్ పబ్లిసిటీ అండ్ ఇంత జరగలేదు. సో ఇది ఒక బెంచ్ మార్క్ లాగా తయారవబోతుంది రానున్న 4-5 yearsలో. ఆంధ్రప్రదేశ్, అవర్ బిలవర్డ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ బిలవర్డ్ డిప్యూటీ సీఎం రెస్పెక్టెడ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా కలిసి దేశ ప్రధాని మోదీ గారి సహకారం తీసుకొని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఒక దృక్పథంతో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా పరుగులు తీయిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్ అన్ని వసతుల్లో కలిసి ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మన దేశం నుంచి వెళ్ళి చాలామంది అక్కడ స్థిరపడి ఉన్నారు. వారి సహాయ సహకారాలతో ఐటీ కారిడార్ని అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని, వాటికి ఒక ఫాస్ట్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆప్తా మిత్రులు, బంధువులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రండి. అందులో ముఖ్యంగా తిరుపతి పట్టణం, లార్డ్ బాలాజీ వెలసి ఉన్న నిలయం, అన్ని వసతులు తిరుపతి ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఆంధ్ర రాష్ట్రానికి ఒక 3 ప్రదేశాలు ఒక హబ్గా ఏర్పాటు అవుతూ ఉంది. అందులో తిరుపతిలో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా కల్పించడానికి మన ముఖ్యమంత్రి గారి స్వస్థలం తిరుపతి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో తిరుపతి పట్టణంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. రాయలసీమలోనే 4 జిల్లాల్లో 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే అత్యధిక మెజారిటీతో తిరుపతి పట్టణంలో 65,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి పట్టణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిపించడం
జరిగింది. సో ఈ క్యాటలిస్ట్లో స్టాల్ పెట్టుకోవడం జరిగింది, కాలన్ ఇండస్ట్రీస్ అని చెప్పి. సో ఎలా అనిపించింది, మీ బిజినెస్ ఎంతవరకు ప్రమోట్ అయింది, ఎంతవరకు మీరు యూటిలైజ్ చేసుకున్నారు ఈ ఆఫర్ని అని అనుకుంటున్నారు? యా, అంటే ఉద్దేశం ఏంటంటే మనం అసలు మేము ఫ్యాక్టరీ పెట్టిందే ఈ 2006లో కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఐఎమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రూప్ ఆఫ్ కాలాన్ కంపెనీస్. వీ హ్యావ్ మెనీ ఫోల్డ్స్ ఆఫ్ ఆపరేషన్. ఇది ఏంటంటే మేము ఆప్టా అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ యువతని ట్రైనింగ్ ఇవ్వాలి ఇండస్ట్రీలో అనేది ఒక భాగం. దాంట్లో మేము కూడా భాగస్థలం. సో మేమేంటంటే ఈవీ 2 వీలర్స్ 3 వీలర్స్ ట్రూ మ్యానుఫ్యాక్చరర్స్. మాది చెర్లపల్లి ఫ్యాక్టరీ అనమాట. మేము ఇండియాలో ఉన్న యువతకు ఎటువంటి డిపాజిట్ లేకుండా వెహికల్స్ ఇది మన డీలర్షిప్ ఇస్తాం. డీలర్షిప్లో వాళ్ళకి ఎంటర్ప్రినర్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 10 వెహికల్స్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఛార్జింగ్లో కూడా మాది ఒక 10-20 మినిట్స్లో ఫుల్ ఛార్జింగ్ స్టేషన్స్లో. ఇంట్లో అయితే 1 అవర్. ఇప్పుడు 5-6 గంటల కన్నా అది అడ్వాంటేజ్. మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం యువతకు. ఈ ఆప్టాలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆప్టాలో మాకేం కాదు, ఆప్టాకి మేమేం చేసాం, ఆప్టా ఈజే గ్రూప్ యువతకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్ తయారు చేయడం మా వంతు, మా బిజినెస్తో పాటు. అట్లాగే భారతదేశంలో ఉండే కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం, బ్యాటరీ స్కూటర్స్, ఆటోస్ అండ్ కార్లు కూడా మేము అనదర్ 2 ఇయర్స్ తయారు చేస్తాం. ఇప్పుడైతే 2 వీలర్స్ 3 వీలర్స్. సో ఈ ప్రోగ్రామ్కి చాలామంది ఇన్వెస్టర్స్ లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ పర్సన్స్ చాలామంది యూఎస్ నుంచి మరి ఇక్కడికి వచ్చి మనకి సపోర్ట్ చేస్తున్నారు కదా సార్ ఇండియన్స్కి. అంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు లేదా పెట్టి ఎగ్జిస్ట్ అయి ఉన్న వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి, ఎలా గ్రో చేయాలనే దాని గురించి మనకి ఐడియాస్ షేర్ చేయడం, వాళ్ళ నాలెడ్జ్ని మనకి ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అండ్ అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది? ఈ జనరేషన్కి ఇవాళ నేను అంటే మేము చాలా సెషన్స్లో చూశాను. ఇవాళ చాలామంది ఇప్పుడు 3000 మంది పైచిలుకు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో 2000 మంది 2800 మంది ఓన్లీ యంగ్ పీపులే లైక్ యూ. సో యంగెస్టర్స్, యంగ్ జనరేషన్ వచ్చిందనమాట. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ 2 రోజులు. కారణం యంగ్ ఎంటర్ప్రినర్స్ బాగా వస్తున్నారు. వచ్చే 10 ఏళ్లలో ఖచ్చితంగా వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్రెండ్ మారింది. నేను ఈ కోర్స్ చేయాలి, ఈ ఉద్యోగమే చేసుకోవాలని కాకుండా ఈ చదివాను, ఈ కోర్స్ చేశాను, దీంట్లో నేను ఎంప్లాయర్గా మారాలనే ఆలోచన మాత్రం యువత ధోరణిలో మారింది. అట్లాగే ఈ ఆప్టా కూడా ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అదే ప్రమోట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం కదా సార్ ఇది ఇండియాలో మనకి ప్రమోట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అదంతా కూడా. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఇది ఎంతవరకు అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ దీని నుంచి ఏం నేర్చుకోవాలని ఫర్దర్గా దీని నుంచి మనం ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఇది ఇంకా ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే ఆప్టా ఏంటంటే ఇది కొత్త కదమ్మా. ఇది 16 సంవత్సరాల నుంచి వీళ్ళు స్టూడెంట్స్కి అంటే చాలా డివిజన్స్ ఉన్నాయన్నమాట ఆప్టాలో. ప్రతి వర్గానికి అంటే లేడీ ఎంటర్ప్రినర్స్ని డెవలప్ చేయటము, స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వటం, పేద విద్యార్థులను పైకి తీసుకురావటము, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇది మేము ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాం ఇక్కడ హైదరాబాద్లో. వీఆర్ ది స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ఆప్టా మీటింగ్. అట్లాగే ఇది ఏంటంటే ఒక 3000 మంది పైచిలకు వాళ్ళని అందరూ ఒక స్టేజ్ మీద రావటం ఫస్ట్ టైం ఇక్కడ ఇండియాలో. బట్ అమెరికాలో అన్ని చోట్ల జరుగుతుంది ఇది. ఇండియాలో కూడా చాలా చోట్ల ఆప్టా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బాగా అన్ని రంగాల్లో ఎంటర్ప్రినర్స్, ఎడ్యుకేషను, తర్వాత ఈ అన్ని రంగాల్లో ఉందన్నమాట. మెడికల్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, హెల్త్లో అట్లా. I have Srini, who have done a fantastic job setting up, exiting Navitas as a company, right? I don't want to give the figure, we'll get to that. Few $1 million of exit, few hundreds, maybe 1,000 employee company, BITS Alum, right? Been on several boards, including Virginia Commonwealth, Asian Chamber of Commerce. So you have multiple accomplishments, but something which I am deeply proud of the fact is that you are a Washington DC chapter president, right? Suresh, you are an extremely seasoned entrepreneur. I just heard that you have 17 companies to your name. By the way, I love the name Castech, right? There is something to it to resonate with for the people. Again, superb thrilled to have you, right? I'm humbled and I'm truly humbled that I'm getting to moderate a session with you. Bhaskar, your company name precedes you. You are one of those silent go-getter entrepreneurs. I've been hearing about Quadrant
for now about 4-5 years in my circles. Thanks to APTA that I'm getting to meet you in person, right? Now you plus be 3,000 plus strength, doing a fantastic job. Hari, I just got to know you a little bit. You're at 2,000 plus or 1,000 plus. You're getting to be there. So it is great that you're getting to be there, and hopefully the lessons can be from that 1 to 1,000 people company, $1 million to $100 million journey, what can happen, right? So I'll start my first question with Srini. Guys, for people who don't know, నేను ఇచ్చిన ముద్దు పేరు మా శ్రీనికి అర్జున్ రెడ్డి అండి. సో అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ పేరు ఎందుకు ఇచ్చానో మీకు అర్థమై ఉంటుంది. సో Srini, can you talk about your journey, about your Guntur, about your bits? What is that got you into this part of it? Okay, so whatever he said, Patichko Arjun Reddy, right? So my journey, I'm actually from Chirala, 10th Dhaka, and then I did my college from BITS Pilani. So my entrepreneurial journey started maybe in the 3rd year of my engineering. I don't know, you guys, most of you might have not even born or that. I'm very old. BDPS, NIIT, a training institution today. So I started a franchise of that when I was in the 3rd year of my college. So that was my first entrepreneurial venture, and that was a success. So that actually gave a lot of motivation, but there are a lot of failures followed by that. స్టాల్ పెట్టుకున్నారు మీరు, దేనికోసం ఇదంతా ఈ స్టాల్? సో బేసికలీ దిస్ స్టాల్ మేము రియల్ ఎస్టేట్ నుంచి అండి. ఇట్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. దిస్ ఇస్ అ లగ్జరీ ప్రాజెక్ట్స్. సో ఇదే ఫస్ట్ టైమా ఈ ప్రోగ్రామ్తో మీరు టైఅప్ అవడం? సంథింగ్ ఈ యాప్టా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది, అండ్ మీ బిజినెస్ ఎంతవరకు గ్రో అయినట్టు అనిపించింది, ఇక్కడ మీకు ఎంతవరకు ప్రమోట్ అయినట్టు అనిపించింది? ఈ ఆఫ్టర్ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం వచ్చామండి మేము, అండ్ వీఆర్ రిప్రజెంటేటివ్ అంటే చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ మెనీ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్ దే హ్యావ్ సీన్ కొన్నే చూస్తారనమాట. మా దాంట్లో కొన్ని యూనిక్ స్పెసిఫికేషన్ వల్ల దే ఆర్ వెరీ ఇంప్రెసివ్ ఆన్ ప్రాజెక్ట్స్. సో మెనీ ఎంక్వైరీస్ వీ రిసీవ్డ్, అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వెరీ నైస్. మీరు ఇందులో సేల్స్ మేనేజర్, రైట్? సో యాజ్ ఎ సేల్స్ మేనేజర్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో, ఈ ఈవెంట్లో చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్పాన్సర్స్ కావచ్చు, లైక్ యూఎస్ నుంచి వచ్చి మరి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసి మనల్ని పుష్ చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా కొత్తగా గ్రో అవ్వాలనుకునే వాళ్ళు కానీ, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, యాజ్ ఎ యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఒక యంగ్ సేల్స్ మేనేజర్గా మీకు ఎలా అనిపించింది? అంటే ఇంత యంగ్ పీపుల్ని సపోర్ట్ చేయడం, మనకి కూడా ఒక సపోర్ట్ దొరకడం, ఒక బిజినెస్ చేయాలనుకున్నా ఏమనుకున్నా కూడా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ త్రూ మీరు? సో నాట్ ఓన్లీ మా ప్రాజెక్ట్స్ అని, ఇక్కడ చాలామంది దే హ్యావ్ వాళ్ళ ఓన్ బ్రాండ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్రాండ్ గురించి చెప్పడం కానీ, ఇట్ వెరీ వెరీ నైస్. ఈవెన్ ఐ గాట్ టు నో సో మెనీ బ్రాండ్స్ హియర్, సో మెనీ పీపుల్. ఇట్స్ వెరీ గుడ్ ఈవెంట్ అండి. ఇట్స్ ఫ్రూట్ఫుల్ ఈవెంట్, ఐ కెన్ సే. సో ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ మనకి చాలా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, చాలా ఐడియాస్ ఇస్తున్నారు, అండ్ మనం చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళ త్రూ ఎలాంటి నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు? వాళ్ళ ఐడియాస్ని ఎలా షేర్ చేసుకున్నారు? అదే అండి, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. హియర్ ఈజ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మనకి. డిఫరెంట్ ప్రోడక్ట్స్లో ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయా అని వాళ్ళ థాట్స్ కానీ, యంగ్ జనరేషన్ వాళ్ళ కొత్త బ్రాండింగ్ ముందుకు తీసుకెళ్ళడం కానీ, పరిచయం చేయడం కానీ, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్, అండ్ ఐ గాట్ టు నో సో మెనీ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఈవెంట్. సో ఈ యాప్టా ఈవెంట్ నుంచి ఫర్దర్గా కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫర్దర్ దట్స్ వాట్ మాకు మంచి ప్రాస్పెక్ట్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ టైం కూడా ఇట్ వుడ్ బి గ్రేట్ అనుకుంటున్నాం. మంచి మా బ్రాండింగ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. I don't want to bore you with my background and story of how I grew and everything. No, that is not an absolute bore. You should. You must. Now I want to jump right into the stuff where we share our experiences and see how it helps all the people that are out here. Young entrepreneurs that are trying to pursue something, they can learn from our success or our failures, and then don't get discouraged by 1 or 2 incidents, and then just follow your heart and keep striving hard. Like some of the people that have said earlier, there is no shortcut to success.
And with that, I'll go back to the question that Murli Garu has asked was, there was an incident that I shared with him when I was in college along with my other friend. I went to do my master's in University of Texas, San Antonio. Those were the times when I was a kid. I mean, I was young, 20, 21 years. I was partying. The money I have, we just want to spend and have fun. And there were times when, this is a really good incident that I remember for the rest of my life. It's like there were times when he was my best friend. And he and I went to a cafeteria. We were really hungry. We were in the middle of the classes. He thought I had money. I thought he had money. But both of us didn't have the money. We picked up the food and we went to pay for the bill. And I was looking at him and he was looking at me. And iddar daggara double levu, jebul kali. So adithe nee daggara leva ante nee daggara leva anukunnamo, and we just left the food there. We were hungry that day, but that's one story that I want to cherish for the rest of the life. Like there could be times when you're really low in your life, not because we don't have money, but it's just because we took all the money from India. We spent it all. We like to have fun. We're crazy kids in college. But, there's ups and downs in life. You just have to cherish every moment and learn from it and then keep growing. That's what I would say for that story. పుస్తక ప్రచురణకర్తని, రాజకీయ సామాజిక విశ్లేషకుడిని. లేని డిసిగ్నేషన్ అంటూ లేదుగా పేరు పక్కన. సో ఇక్కడ మీరు స్టాల్ పెట్టుకున్నారు ఈ ఆప్టా క్యాటలిస్ట్లో. సో ఎలా అనిపిస్తుంది? స్టాల్ పెట్టుకోవడం అనేది ఏంటంటే చరిత్రను అందరికీ పరిచయం చేయాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన. ఎందుకంటే భావితరాలకి మన గతకాలపు వైభవాన్ని, భావితరాలకు ఆ వారసత్వాన్ని అందించలేనటువంటి ఏ జాతి కూడా మనుగడ కొనసాగించలేదు, మహోజ్వలంగా ప్రకాశించలేదు. ఎందుకంటే మనం ఈవేళ అనుభవిస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, సదాచారాలు కావచ్చు, ఇవన్నీ మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళినటువంటి ఆస్తిపాస్తులు కాదు, భావితరాలకు మనం ఉన్న అప్పు. ఎందుకంటే భావితరాలకు మనం అందించాలి. అంటే ఒక తరం మరొక తరానికి ఒక వారసత్వాన్ని, ఒక సంస్కృతిని, ఒక సంప్రదాయాన్ని, ఒక చరిత్రని, ఒక వైభవాన్ని ఆ మరుసటి తరానికి అందించాలి. ఈవేళ ఆప్తా క్యాటలిస్ట్ చేస్తున్నటువంటి పని ఏంటంటే భావితరాలకి తాము విజయాలు సాధించినటువంటి విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రంగాలలో వాళ్ళు భావితరాలకు వాళ్ళ అనుభవాన్ని పాఠాలుగా చెప్పడానికి ఇక్కడికి వచ్చి ఆ పాఠాలు వినిపిస్తున్నారు. అదే క్రమంలో ఏంటంటే చరిత్ర వాహినిలో ఘనమైనటువంటి, ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ జాతి మానవ పరిణామ క్రమంలో ఈ జాతి యొక్క వైభవం కావచ్చు, ఈ జాతి యొక్క గొప్పతనం కావచ్చు, ఈ జాతి యొక్క ఘనత కావచ్చు, ఇది భావితరాలకు అందించేటటువంటి బాధ్యత ఎవరో ఒకరు భుజస్కంధాల మీదకు తీసుకోవాలి. ఆ క్రమంలో ఏంటంటే మరీ ముఖ్యంగా ఆలివ్ మిఠాయి షాపుల చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వగ్వాల దొరరాజు గారు, మరీ ముఖ్యంగా వారు ఖచ్చితంగా చరిత్రకు సంబంధించిన పుస్తకాల యొక్క భాండాగారంలాగా ఇక్కడ ఒక స్టాల్ ఉండాలి. 2 రోజుల పాటు ఆ స్టాల్ కళకళలాడాలి. చరిత్ర పుస్తకాలు ప్రతి ఒక్కరూ కొని చదవాలి, వాళ్ళ ఇళ్లల్లో వాటిని భద్రపరచుకోవాలి అనేటటువంటి ఒక సదాశయంతో వారు ఇక్కడ ఈ స్టాలు ఏర్పడడానికి వారు కారణం అనమాట. అట్లాగే ఆప్తా ఈ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో క్యాటలిస్ట్, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు. మరీ ముఖ్యంగా మనం ఇక్కడ దక్షిణాపథాన్ని కాపుగాసిన తెలగబలీల సమగ్ర చరిత్రని, ఘనమైనటువంటి చరిత్రను మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మరిన్ని ముఖ్యమైనటువంటి సామాజిక వర్గంలోనే కాకుండా మరింత సమాచారం, సమగ్రమైన రాజకీయ, సామాజిక, చారిత్రక అంశాలతో కూడినటువంటి సమాచారానికి సంబంధించిన పుస్తకాలను కూడా తీసుకొచ్చి వాటిని ప్రదర్శించి ఇక్కడ మనం అమ్మకాలు కొనసాగించడం జరిగింది. చాలా ఇష్టంగా పుస్తకాలని కొన్నారు. హాల్లో ఉన్న జన సైనికులందరికీ వందనాలు. జన సైనికుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మన భాస్కర్ గారు జనసేన యొక్క గొప్ప వాట్ యు కాల్ వెల్ విషర్ అండ్ ఆల్సో ఏ బిగ్ సపోర్టర్ ఫర్ జనసేన. థ్యాంక్ యూ భాస్కర్. But when you think of, when I met you, I'll again go back to Rigveda. There is one particular statement, Ano Badra Krattavyo Yantu Viswataha. As we gather here to innovate on a global scale, let all the noble thoughts come to us from every side, right? For some reason, this particular phrase stuck to me when I met you and was discussing with you. You look like a guy who seemed to take that energy from everywhere and try to, create a value to it, right? So can you give a little bit of insights into your life? Hello. Thank you, Murli Garu, first of all. Thank you for, being, accepting me in this panel for Apta Catalyst and Ramesh Garu and team.
ఇది చూస్తుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టాక్ అబౌట్ ఆప్తా క్యాటలిస్ట్. ఇది ఒక ఫ్యామిలీలా ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ సో హ్యాపీ ద ఎనర్జీ. అంటే మన ఆప్తాలో ఇంతమంది, మన కమ్యూనిటీలో ఇంతమంది బిజినెస్ చేస్తూ ఇంత పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారంటే ఇట్స్ లైక్ మన ఫ్యామిలీలో మన బ్రదర్స్ సిస్టర్స్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది నాకు. సో డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ కమ్యూనిటీ మెంబర్స్. కమింగ్ టు మై స్టోరీ, మురళి గారు, ఐ కేమ్ ఫ్రమ్ భీమవరం. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ భీమవరం. మా ఫాదర్ది రాజమండ్రి, మదర్ది భీమవరం. బట్ భీమవరంలో ఎక్కువ పుట్టి పెరిగాను. సో అందువల్ల భీమవరం అని చెప్తాను. సో భీమవరంలో ఐ డిడ్ మై ఇంటర్మీడియట్. ఆఫ్టర్ దట్ ఐ మూవ్ టు హైదరాబాద్. సో డెఫినెట్లీ దట్ టర్న్ మై లైఫ్. ఎందుకంటే ఇంజనీరింగ్ సిపేట్లో చేశాను. సో అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకుని వచ్చాను. సో నాకు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఇట్స్ డిఫికల్ట్ టు కోప్ అప్ సడన్లీ గోయింగ్ టు engineering with English. So somehow I'm able to buy heart and things and then able to finish the jobs, but it's a civil engineering. So I'm representing as a director of Srikanth's Academy for Physics. So India lo aithe we are offering physics courses, IIT JEE and NEET. అంటే ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కంపేర్ చేసుకుంటే ఈ మూడిట్లో ఫిజిక్స్ ఈజ్ ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్ అండి. సో దానికి వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఎక్కువ మాకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు ఆఫ్లైన్ కన్నా. సో ఇక్కడ ఇండియాలో అయితే ఐఐటి జేఈ అండ్ నీట్ అండి. అదర్ కంట్రీస్ అయితే ఏపీ ఫిజిక్స్, ఏక్యూఏ ఫిజిక్స్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ అండ్ ఐబీ ఫిజిక్స్, ఇవి మనకి యూస్ అవుతాయి. సో అక్కడ ఆ ఫిజిక్స్తో వాళ్ళు ఏంటంటే మనకు వాళ్ళు ఫుల్ మార్క్స్ కానీ తెచ్చుకుంటే కనుక దే కెన్ గెట్ గుడ్ అడ్మిషన్ టాప్ 50 యూనివర్సిటీస్. సో ఆప్తాలో నేను జాయిన్ అయిన తర్వాత నా నెట్వర్క్ బాగా పెరిగింది. సో పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. నాకు అదర్ కంట్రీ స్టూడెంట్స్ కూడా టీచ్ చేయగలుగుతున్నాను. టోటలీ నౌ ఐఎమ్ టీచింగ్ ఫర్ 5 countries అలాంగ్ విత్ ఇండియా. యా. సో ఇక్కడే మన స్టాల్ అనేది కండక్ట్ చేసుకున్నారు? నాకు స్టాల్ ఏం లేదండి, సాఫ్ట్వేర్లో నేను వేయించుకున్నాను. ఐ మీన్ పబ్లిష్ చేస్తున్నాను. యా యా. ఈ ఆప్టా క్యాటలిస్ట్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కదా సార్. మనకి యూఎస్లో అటు సైడ్ జనరల్గా జరిగే ప్రోగ్రామ్ ఇది ఎవ్రీ ఇయర్, బట్ దిస్ ఇన్ ఇండియా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, రైట్? సో హౌ డూ యూ ఫీల్ అండ్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం యూఎస్ఏకి వెళ్ళాం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేస్తున్నాక మేము పార్టిసిపేట్ చేయలేం. కానీ ఇక్కడ ఇది కండక్ట్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాడ్ ఏ గుడ్ అడ్వాంటేజ్ అండి. చాలామందిని కలిసాం. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. నేను మాత్రం బాగా బెనిఫిట్ అయ్యాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఫిజిక్స్ కావాలి. 7th grade నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రతి ఒక్కరికి ఫిజిక్స్ గ్రేడ్ కావాలి, ఫిజిక్స్ సబ్జెక్ట్ కావాలి. ప్రతి ఫ్యామిలీకి ఫిజిక్స్ కావాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతున్న ఉద్దేశంతోనే వీ కేమ్ హియర్. యా. ప్లస్ ఎవరికైతే ఒక మంచి ఐడియా ఉండి ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ లేదో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, సోర్సెస్ చాలా ఉన్నాయి. నాకు మంచి ఐడియా ఉంది, అసలు ఐడియా కరెక్టా రాంగా, అది వర్కౌట్ అవుతుందా అవదా, ఇన్వెస్ట్మెంట్ పెడితే అవుతుందా అవదా అనేది ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్పేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. No, Hari, when I met you, I just met you this morning when I was about to give my keynote. You came across to me as a very humble entrepreneur who is eager to learn, right? And one of the reasons I requested you to join us is the quality of entrepreneurship, right? Or the quality, what is the most important quality for an entrepreneur when they are trying to scale, right? And because the essence of the panel is to scale from either 1 to 1,000 or $1 million to $100 million. What is one that unique quality is that eagerness to learn, right? As I was introducing Bhaskar, you pick up the energy from whichever the source it comes from. You are there, you are trying to pick up. What gave you that particular quality? Why? The passion. Okay. Compassion or the passion? No, seriously, passion. Yeah. Okay. And anything else you want to talk about from your childhood? What gave you that insight? Basically, hard work and consistency is the more important to execute any kind of business. Yes, definitely. There are a lot of struggles for any entrepreneurs wants to start any business, but we have to continuously do it. Then definitely you can see one day results. Could be for one person 1 day, one person 1 year, other person 2 years, but definitely he will get success when you do hard work. I'm head of sales for ThoughtWave software and solutions. సో ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు. అవునండి. రమేష్ తుమ్ము గారు, హూ ఈజ్ ది బిజినెస్ ఫోరం చైర్మన్, ఆప్టా బిజినెస్ ఫోరం చైర్మన్ మిస్టర్ రమేష్ తుమ్ము గారు, వారిదే ఈ కంపెనీ కూడా, ThoughtWave సాఫ్ట్వేర్స్ అండ్ సొల్యూషన్స్.
సో ఇది ప్రైమర్లీ ఐటీ కన్సల్టింగ్, ఐటీ స్టాఫింగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ. సో వీ ఆల్సో హ్యావ్ ఎ ప్రోడక్ట్ బై నేమ్ స్వామ్ హెచ్ఆర్, which is a HRMS solution. So right from employee onboarding to payroll processing, attendance management, leave management, performance management, and right from hiring to retire. So ఈ సాఫ్ట్వేర్ ఇది కంప్లీట్ ఆపరేషన్స్, హెచ్ఆర్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ డివిజన్ వీ హ్యావ్, అండ్ ప్రైమర్లీ వీఆర్ ఏ థాట్ వేవ్ సాఫ్ట్వేర్ అండ్ సొల్యూషన్స్. We are a minority-owned business enterprise, and we are headquartered in Illinois, USA, and in India we are in Hyderabad, Vizag, and Chellapalli in Andhra Pradesh. So total globally we are about 350 plus employees. అది కాకుండా మేము యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి ఫెడరల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ కూడా. అది కాకుండా 25 ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్కి వీఆర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాంట్రాక్టర్, ప్రిఫర్డ్ కాంట్రాక్టర్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్కి. అది కాకుండా ఫార్చ్యూన్ 500 క్లయింట్స్లో వీ హ్యావ్ ఫార్చ్యూన్ 20 క్లయింట్స్. సో దట్ ఈస్ హౌ, అండ్ వీఆర్ ఏ more than 20-year-old ఐటీ కంపెనీ అంటే. సో ఇండియాలోని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా ఇది రన్ అవ్వడం అనేది ఫస్ట్ టైం కదా సార్. సో హౌ డూ యూ ఫీల్? అంటే ఇలా అవుతుందని అనుకున్నారా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? The journey of APTA is been going since quite some time. ఈ వేరియస్ లొకేషన్స్లో ఇది వరకు కండక్ట్ చేశారు, అండ్ రమేష్ తూము గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. It is a very difficult business given that Israelis are the kings in the cyber security space. Picking up a area, right, which is very, very difficult for someone to handle, then your scale. Can you talk about where you started? What is the highest peak you achieved, right? I just want the audience to understand and how long the journey has been. See, మనం తిరుమల కొండలు ఎక్కుతుంటే ఫస్ట్ అలిపిరి మెట్లు ఎక్కాలి, కింద మనం ముక్కొని మనం పైనకి ఎక్కాలి స్వామిని వారిని దర్శించుకోవాలంటే. మీరు ఆ దర్శించే స్టేజ్కి దాటారు, రైట్? సో ఆ మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళకు, ఎక్కబోతున్న వాళ్ళకు మీరు ఇచ్చే ఇది విత్ యువర్ ఎక్స్పీరియన్స్. I think my first thought to all the entrepreneurs, ఇక్కడ ఈ రూమ్లో 1 million ఎంతమంది ఉన్నారో, 100 million, 200 million తెలియదు, కానీ as an entrepreneur you need to have those two critical things. You should have a purpose and practice. I think our friend Hari said that practice. ఎవరు ఏ స్టేజ్లో లేరు, వస్తాను, ఇట్స్ ఎ జర్నీ, సో when I was at 5 million I thought, okay, I'm going for the next one. When I'm 10, next. When I'm 100, next. So there's always a next. But what defines where you're going is the purpose. Purpose kuda anta clarity undadu. When I started my first job, first company, I thought my hometown Chirallo, I want to have everybody same level of computer knowledge. That was the purpose, and it changed when that was successful. For Navitas it's the same thing. I thought I'll get all the engineers in one place so we can work on the latest and greatest on the technology. It's okay to change your purpose, because your purpose drives your mission and vision. So for me, when I was in the early stage, I honestly, to all of you, mission gani, vision gani, values for a company, culture, they are there, but they are not as important as the goal of winning for me. I'm being very honest. సో ఎప్పటి నుంచి మీరు ఈ స్టాల్ పెట్టినారు? 3 days నుంచి పెట్టుకున్నారు, అండ్ ఇది ఇండియాలో లాస్ట్ 2 days నుంచి పెట్టుకున్నారు. సో ఇది లాస్ట్ డే కదా, ఎలా అనిపిస్తుంది? ఎంత రిజల్ట్ ఉంది మీకు ఇక్కడికి వచ్చాక స్టాల్ పెట్టుకున్నాక? ప్రమోషన్ ఎలా అయింది? ఇక్కడ రెస్పాన్స్ అయితే వెరీ ఓవర్వెల్మింగ్ అండి. క్రౌడ్ ఫ్లో కూడా, పబ్లిక్ ఫ్లో కూడా ఇక్కడ చాలా బాగుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ ఇంప్రెస్డ్ బై అవర్ ప్రోడక్ట్స్. ప్యాకేజింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది అని చెప్పి వచ్చి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా సేల్ కొనడం కానీ, మా దగ్గర శాంప్లింగ్ తీసుకెళ్ళడం కానీ, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్, రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. సో ఇది న్యూగా స్టార్ట్ చేసిన బిజినెస్ సార్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బిజినెస్? అండి, మేము 2016 నుంచి లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది. ఎస్. సో ఇక్కడికి చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తున్నారు కదా, చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్పాన్సర్స్, పెద్ద పెద్ద వాళ్ళు చీఫ్ గెస్ట్ల కింద వస్తున్నారు, అండ్ వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఐడియాస్ ఉన్నాయి. సో యాజ్ ఎ యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు వీళ్ళ నుంచి ఏం గెయిన్ చేసుకున్నారు, ఎంత నాలెడ్జ్ని షేర్ చేసుకున్నారు, ఏం ఐడియాస్ మీకు వచ్చాయి ఇక్కడ నుంచి అని అంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్గా మా సిఎండి సారే ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ అనమాట. ఆయన లైఫ్ స్పాన్ న్యూట్రాసెటికల్సే కాకుండా వీ హ్యావ్ లైఫ్ స్పాన్ హాస్పిటల్స్, స్పోర్ట్స్ ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, మీడియాలో ఉంది.
So he's a very huge entrepreneur with very diverse experience. అండ్ సో ఆయన దగ్గర నుంచే నాకు నేర్చుకోవడానికి సరిపోతూ ఉంది. ఇంకా ఆయన దగ్గర నుంచే నేర్చుకుంటూ ఉన్నాను. ఈ మెయిన్ మోటో వచ్చేసి ఆప్టా క్యాటలిస్ట్ మెయిన్ మోటో వచ్చేసి యంగ్ పీపుల్ని ముందుకు తీసుకురావడం, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వడం అనేది వీళ్ళ మెయిన్ మోటో అనిపించింది కదా. సో ఇదంతా చూసినప్పుడు యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా మీరు కూడా ఒక బిజినెస్ పర్సన్ కింద మీకేమనిపించింది? హౌ డూ యూ ఫీల్ అండ్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. నో, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ అండి. అంటే వీళ్ళ కాన్సెప్ట్ బాగుంది, కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అని. సో ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఇంతమందిని ఒకే చోట ఆన్ వన్ సింగిల్ స్టేజ్ చూస్తూ ఉంటే. నిన్న కూడా మా CMD సార్ మా స్టాల్కి విజిట్ చేసినప్పుడు దేర్ వాజ్ అ హ్యూజ్ గ్యాదరింగ్, ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్, ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్, ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. So yes, these kind of events help everybody. It is a win-win situation for everybody to share their experiences and learn about each other. Yes. So furtherగా మీరు ఆప్టా క్యాటలిస్ట్ నుంచి what do you expect? ఇలాంటి ఈవెంట్స్ ఇలాగే కంటిన్యూస్గా కండక్ట్ చేస్తూ ఉండండి, ఇయర్లీ వన్స్. It is a good opportunity to meet with all these wonderful people. So anyway, see, I think I've started 1994 when Indian semiconductor industry did not even exist. So from there, where we are today, 30 plus years later, tremendous changes happened. Okappudu semiconductors ante emi teliyani India, and today we are talking about building the fabs for the world. That's the progress we have seen. And at one point, we were trying to convince engineers to join semiconductors because they didn't know what it is. Compared to software, everybody wanted to be a software engineer. We have to sometimes talk to their parents to convince them, no, this is a good area, please come and join. That is where we are. Today, everyone that is who is in IITs, BITS, every one of them are looking at semiconductors or related topic. On the other hand, if you look at the overall business, right, if you look at our consumption was very little about 30-40 years ago. Today we are about, the market is going to be $110 billion by 2030. And that's a pretty big market. Yeah. And in that market, unfortunate thing about is, we don't participate in providing that. We are till at 2% or so, which is now government is doing quite a bit of promotions to build the ecosystem here. And that's a tremendous change. And then another key thing I want to tell you is, again, few decades back, there are not many MNCs. Now, if you look at semiconductor corporations, whether it's a big or small or medium, every single one of them wants to have their cost center or engineering center in India. In fact, if you go to Silicon Valley, if you're a startup company and if you're raising money, one of the first questions they have, do you have a plan to do your engineering setup in India? If that is there, it's a tick box. So from where we went and where we are, it's a tremendous progress, and I'm very proud of it. Oka samat undi kada, every dog has its day ani. Final ga semiconductors have our stage now. A lot of limelight is on semiconductors, so we have arrived after 30 years. So good job for all of us for being part of it and believing in this industry and moving forward. కొత్తగా స్టార్టప్ చేసే వాళ్ళకి ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళు కొంచెం ఫండ్ పరంగా ఇబ్బంది పడతారు, వాళ్ళకి చేయాలని ఆతృత ఉంటుంది, వాళ్ళకి టాలెంటెడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యం ఉంటుంది, కానీ ముందుకు రాలేకపోతాం. ఇలాంటి మీటింగ్స్ అటెండ్ కావడం వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి తోడ్పాటు కూడా మంచిగా కస్టమర్ పరిచయాలు కూడా ఇక్కడ వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఉండడం వల్ల మనకు కూడా అన్ని విధాలుగా పరిచయం మన బిజినెస్ పెంపొందించడానికి దోహదపడుతుంది. సో మీది ఏం బిజినెస్? మాది PEB స్ట్రక్చర్స్ బిజినెస్. మేము మా ఫ్యాక్టరీ ఇక్కడ నాచరం ఉంది మేడం. మేము తెలంగాణ, AP మరియు కర్ణాటక ఎక్కడున్నా మెటీరియల్ సప్లై చేస్తాం. సో 3 days నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా సార్, అండ్ ఇది ఒకటి మనకి ఇండియాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. 3 days నుంచి ప్రోగ్రామ్ చూసాక రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా హ్యాపీ. ఇలాంటి బిజినెస్ మళ్ళీ పెట్టడం వల్ల మనం కూడా పరిచయాలు పెరిగి కొత్తగా మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది, మనం కూడా ఆర్థికంగా మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో ఇక్కడికి చాలా పెద్ద పెద్ద స్పాన్సర్స్ ఉన్నారు, బిజినెస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. లైక్ యూఎస్ నుంచి వచ్చి మరి మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త పీపుల్ని బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే మేడం, చాలా బాగుంది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు చేసే ఉద్దేశం ఉంటుంది, వాళ్ళకి మంచి తోడ్పాటు అందిస్తుంది. వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం, ధైర్యంగా కొత్తగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఫండ్ పరంగా ఇబ్బంది ఉన్న కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో కొంచెం ఫండింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా మీటింగ్స్ అటెండ్ కావడం వల్ల బిజినెస్ పెరిగి, కాంటాక్ట్స్ పెరిగి బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మంచి గైడెన్స్ కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇందులో. యుఎస్ఏ నుంచి వచ్చారు, ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది కూడా ఫెయిల్ అయ్యి ఒక్కటిసారి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనకు ఆదర్శంగా ఉంటారు. వెంకట గారు, మీరు సర్వీస్ కంపెనీ రన్ చేశారు, ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్ తీసుకున్నారు. ఒక ఐపీ కంపెనీ రన్ చేశారు, ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్ తీసుకున్నారు. సో నౌ యూ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గవర్నమెంట్ సైడ్ రిలేటెడ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్, సార్? Thank you, Madan, once again. And so I have to give you a little bit background. I was very lucky and fortunate to start my career with an internship in Semiconductor Complex Limited in Chandigarh. So India had, see today a lot of people think India never got into semiconductor manufacturing, but India had a fab in 1985, I think, 85 or 86. In Chandigarh, it was called Semiconductor Complex Limited. And also some of you may have heard about Dr. Sanjeevi Rao Garu. He is from our own community. He was the father of Dr. Pallam Raj Garu. He was the ex-defense minister and cabinet minister. And Sanjeev Rao Garu was the first electronics minister in India under Indira Gandhi's government. And he was instrumental in setting up this semiconductor fab in Chandigarh. So we have to, really remember his name today, and he laid the foundation for semiconductor industry in India. But unfortunately, we fell behind for various reasons. We'll come back to that later. But again, I started my career in the fab, and then I moved to US. I did my master's, mostly focused on fabrication. Then I started my career in a company called IDT. And those days, every semiconductor company in the valley, it used to have its own design and fab. Slowly it all became, fabless and all that stuff. But in any case, the point I'm trying to make is, I had this fabrication background and, DNA in me. And that is one of the reasons I always wanted to get back and do something in that area. And getting a fab is a little bit, a lot more ambitious. It's not that easy. So OSAT is the next best thing. It's basically, after the fab, packaging and testing chips. But actually, to tell you the truth, even that is getting quite complicated now. Yeah. People are getting more and more advanced packaging, and it's becoming quite expensive. And that's one of the reasons I really wanted to do this. It has been my dream project, and hopefully you will start seeing the execution soon. I am Dr. Govindraj Barma Patel, founder and managing director of Vega Medical Diagnostics. We are in the manufacturing of medical devices and diagnostics, specified in point-of-care diagnostics and medical devices and AI-based medical diagnostics. We have another vertical where we are doing the service for the clinical laboratory, molecular diagnostics, and we are coming up with smart clinics, smart labs, and we want to reach to the doorstep of the patient. So our smart lab will reach to the patient, where we can screen at the patient, and within 10 minutes we are going to do the results and the reports to the patient. This is the transformation we are planning to come back to the health revolution. So we are saying that we are coming up with a mobile network health revolution. We are starting from Telangana, Hyderabad, and we want to go into Andhra Pradesh and other parts of India. And let me thanks to the Global Catalyst organizers for inviting me for this wonderful event, giving the opportunity to all the verticals, mostly in the health sector, agri sector, food processing, and also the real estate. I'm very glad that I'm able to contact a lot of people. The slogan like, what is that? Connect, collaborate, and create. This is the slogan what we got, and I have been interacted with a lot of health professionals, doctors, and the NGOs. So we are going to have a network with him,
and we are going to partner with him, we are going to associate with him, and our intention to give cost-effective healthcare diagnostic services to the poor, needy people across India. And we are a part of our Honorable Prime Minister Narendra Modi's dream that Surakshit Bharat and also we get health Bharat. The country is health, the population is health, the country will be the health. So we are going in that Atma Nirbhan Bharat, Swasth Bharat, Surakshit Bharat. So thank you very much for giving this opportunity, and I wish you all the best to all the participants, all the organizers of the Global Catalyst team, and I wish you good luck to everyone who attended this. Indian Telecom ki origin aina Shyam Petroda గారి దగ్గర మీరు టెక్నాలజీ అడ్వైజర్గా ఉండి ఆ తర్వాత మీ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ స్టార్ట్ చేశారు. You have done great exit in services. Now you are looking into some of the telecom products. So what me journey, sir? So no, thank you. Thank you, Madan. I think as Venkat Garu has told, I think today we need to really remember Dr. M.S. Sanjeev Rao Garu. He was instrumental way back in 1985 when I entered the field of telecom along with Dr. Sam Pitroda. We started making the Indian indigenously developed electronic exchanges. And the credit goes to the vision of our community forefather, Dr. M.S. Sanjeev Rao. I would like to say this and reiterate that message as Venkat has told. And his son, Pallam Raj Garu, is carrying the mantle, and he is now, along with Venkat, is starting one of the WOSAT facility in Hyderabad. So we need to be proud of that. Now coming to your question, the telecommunication industry, today we are moving from 4G to 5G. Wireless broadband is a compelling need, and in this digital transformation era, the consumption of video content is very high, and that requires a wireless broadband and not just the optical fiber reaching to your home, even though that's another viable alternative. People want to consume the data on the devices of their choice, mobile phone, tablet, or laptop. So the opportunities that are there in the telecommunication sector is something, as myself and Vajram Garu were talking just before we came here, is can India have a Wi-Fi chip which we can feel proud of, a Wi-Fi 6, because today that's the device which will go into every wireless broadband at home. నేను వన్ ఆఫ్ ద కోర్ టీమ్ మెంబర్స్ అండి ఆప్తా క్యాటలిస్తాన్లో. సో నేను సవనీర్ టీంలో ఉన్నాను, అండ్ ఆల్సో స్టార్ట్అప్ బిజినెస్ పిచ్చింగ్ టీంలో కూడా హెల్పింగ్ దెమ్ అన్నమాట. సో ఈరోజు మన ఈవెంట్ ఇంత సక్సెస్ అయింది కదా సార్. సో చాలామంది సపోర్ట్ కోసం వస్తున్నారు. సో ఇంతమందిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, అంటే ఇంతమందికి మన అవసరం ఉందా అన్న ఫీలింగ్ వచ్చిందా? డెఫినెట్లీ అండి. మేము ముందు ఈ ప్రోగ్రామ్ ఇలా చేయాలని అనుకున్నప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో అవుతుందని అనుకోలేదు. 3000 ఒక టార్గెట్ ఉండింది, వస్తే బాగుంటుంది అన్నట్టు. ఫస్ట్ మంత్లో 1000-2000, లాస్ట్ 1 వీక్లో 1500 పీపుల్ సైన్ అప్ అండి. సో ఇవన్నీ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ టీమ్ ఎఫర్ట్. అందరినీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ నెట్వర్కింగ్ ఎఫర్ట్ అనేది ఇట్ విల్ ఓన్లీ గ్రో. మనకి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల, ఇది ఆప్తా ప్లాట్ఫామ్ అనే కాకుండా బిజినెస్ సెగ్మెంట్లో అందరినీ ఒక చోటుకి తీసుకురావడం దేశాల నుంచి, ఇట్ ఇస్ వెరీ యూనిక్. అండ్ ఫస్ట్ టైం ఇలా చేసాం. మాకు యూఎస్లో మంత్లీ మీట్స్, ఇయర్లీ మీట్స్ అవుతూ ఉంటాయి, మనం నెట్వర్కింగ్ చేస్తూ ఉంటాము. కానీ మొత్తం దాన్ని ఎక్స్పాండ్ చేసి గ్లోబల్గా మన వాళ్ళని, ఇండియన్స్ని అందరినీ ఒక చోటకి, తెలుగు వాళ్ళని తీసుకురావడానికి ఇట్ వాస్ ద ఎఫర్ట్ దట్ వీ పుట్ ఇన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కదా సార్ ఇండియాలో ఈ
ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం, ఇదంతా మనం ప్లాన్ చేయడం. సో కంపేర్ టు యూఎస్లో అప్పుడు ప్లాన్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఆర్ఎల్స్ ఏం ఫీల్ అవుతున్నారు? అంటే కొత్తగా ఏమైనా ఉందా? డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాజిస్టిక్స్ ఇక్కడ చాలా డిఫరెంట్ మనకి. బట్ యాక్చువల్లీ ఈ బూత్స్ ఇవన్నీ చూస్తే దే ఆర్ నో లెస్ దాన్ వాట్ వీ సీ ఇన్ యూఎస్. మన కాన్ఫరెన్సెస్కి నేను ఐటీలో 30 years నుంచి ఉన్నాను, చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళాను ఇయర్స్ ద్వారా. అక్కడ ఏ స్కేల్ అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే చేయగలిగారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలాగా. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ప్లస్ ఈ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మనకి. అన్నీ దేనికి షార్టేజ్ లేదు. అక్కడ ఏ లెవెల్లో అయితే చేయగలమో ఇక్కడ కూడా అంతే లెవెల్లో చేయగలము అన్నది కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే మన కల్చర్కి సంబంధించి ఫుడ్ లాజిస్టిక్స్ అన్నీ కొద్దిగా కాంప్లెక్స్ అవుతాయి డిఫరెంట్గా, అవి డిఫరెంట్గా ఉన్నది. బట్ అదర్ దాన్ దట్ ఐ థింక్ దెర్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు కండక్ట్ ది సెషన్స్ హియర్. సో there is a lot of discussion about fab and fabless across the industry for a while. In fact, like Pradeep was saying, right, we came since early 80s, from having nothing. Those days, I think BL and a few other companies, public sector units were there, and Texas Instruments came, and we started with EDA tools, flow, things like that, to now doing so many chips together is a huge achievement. But the most important part that we have been missing in the ecosystem is having a fab. Lot of people kind of talk about this, and this has become a topic of agenda in pretty much. Sometimes when I walk into grocery store in COVID time, people used to say, what is this semiconductor, right? I mean, the cars are not available for 9 months, kind of thing these days. What is the semiconductor that is stopping it? So majority of the problems came from two parts. One is the availability of the fab time, which Taiwan makes majority of the chips across the world, while the second part that is actually driving the demand is also that every country is trying to become protective about what chips they would like to produce, right? So in that process, I think Korea has invested, Taiwan is invested, US anyway is trying to get back some part of the manufacturing, and in that thing, even India is trying to sort of get some of the fab here, right? Fab is a very difficult thing to just bring it in, because it's much more than just manufacturing. It is an ecosystem that needs to run, and there is also designs that need to happen in the country so that the fab is actually utilized. ఈ బిజినెస్ సంబంధించిన బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇన్ఫర్మేషన్ కోసం అమెరికన్ ఆప్తా వాళ్ళు లోకల్ పీపుల్తో కలిసి ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. గ్రేట్ ఈవెంట్, సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. నిన్న ఈరోజు 2 రోజులు కూడా చాలా చోట్ల ల్యాబ్స్ అవుతుంది. ఏంటంటే ఒకప్పుడు అంతా వ్యవసాయం మీద ఉండేవాళ్ళు, ఇప్పుడు చదువుకొని అందరూ ఉద్యోగాలు వెళ్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు తప్ప పెద్ద వ్యాపారాల మీద దృష్టి లేదు. అట్లా కాదు, అందరూ కూడా అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాల కొత్త పాలసీస్ వస్తున్నాయి, బ్యాంక్ సబ్సిడీస్ వస్తున్నాయి, లోన్స్ వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అందరూ కూడా కేవలం జాబ్సే కాకుండా బిజినెస్ కూడా చేయాలని చెప్పని ఒక యూత్లో ఒక ఎంకరేజ్ చేయడం కోసం ఒక మంచి ఈవెంట్ని ఏర్పాటు చేశారు. గుడ్ ఈవెంట్. దీంట్లో అనేక మంది ఇండస్ట్రీస్టులు పెద్దలందరి చేత మంచి విషయాలు మాట్లాడించారు పబ్లిక్కి. వ్యాపారస్తులు అనేక చోట్ల ఇండస్ట్రీస్లో వచ్చి ఏ బిజినెస్లు ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా వీటన్ని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కొత్తగా వస్తున్న యంగ్ పీపుల్, ఎంటర్‌ప్రెన్యూర్స్కి, చదువుకున్న వాళ్ళకి, వీళ్ళని టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ బాగా ఉపయోగపడతాయి. జనాలు ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని బిజినెస్లో ఎక్కువ ఇన్వాల్వ్. ఎందుకంటే ఈ కాపు పేద వర్గాల్లో ఈ 40-50 ఏళ్ళ నుంచి ఎక్కడ వీళ్ళు గవర్నమెంట్లో ఎక్కడ రూలింగ్లో లేరు. సో వీళ్ళకి ఎక్కడ అవకాశాలు లేవు వ్యాపార పరంగా. కానీ ఏ కంపెనీ, బ్యాంక్స్ లోన్లు ఇవ్వరు, గవర్నమెంట్ నుంచి శాంక్షన్స్ అవ్వవు సరిగ్గా. దానివల్ల ఇండస్ట్రీస్లో దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పటికైనా కూడా యూత్ కళ్ళు తెరిచి బిజినెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని, బిజినెస్లో వాళ్ళు బాగా ఫ్లరిష్ అవ్వాలని, వీళ్ళు మంచి ఇండస్ట్రీస్ పెట్టి 10 మందికి ఇంకా ఉద్యోగాలు కూడా
ఇవ్వాలని చెప్పని మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలని యూత్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. So apart from this, we also have a growing indebtedness for the farmers, where individual farmer is having 72,000 plus debt annually. So this is a story of 86% of the small and marginal farmers in the country. At the same time, when we look at that, the farmer collectives which is emerging now across the country, we have a great sense of positiveness, where collectives can show indebtedness can be taken away, and also they can be integrated with the markets and can be debt free and also have more income. So one example is that Kautlabi Max, which I was also involved in promotion during 2003, where each farmer has put 1,000 rupees share capital. Today it has grown more than 400,000 in 20 years. So these kind of farmer collectives are already there in the country growing, but they are very limited, not more than 4%. So when we look at the problems for, driving to poverty and prosperity, we have one side the individual farmers, being small and marginal farmers, and again they are not having dependency on the right inputs, because in India 14 crore farmers actually depends on 500,000 dealers who actually sells the inputs, limited or fake inputs some extent, and they don't have the proper knowledge how to implement these things to get the right productivity and also get the right income at the end of the day. So when we look at the collectives, these can be addressed through giving the credible suppliers and then credible source of the knowledge, and then properly hand-holding them to connect the integrated markets where that can be enhanced. So it's all about taking out the uncertainties in the agriculture sector and bringing the certainties. So coming to my experience, I have done 29 years spent in this ecosystem, right from basics, Reliance, eFresh, Kotak Mahindra Bank and Samunnati, kind of large organizations which have been deeply working with the sector problems to address, so which helped me to gain deep insights and then the commitment to work further on this. సో ఈ ఈవెంట్కి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అటెండ్ అవుతున్నారు, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే రైట్ ఈ ఈవెంట్కి రావడం, ఈ ఈవెంట్ జరగడం, ఆ ఈవెంట్ చూసాక మీకు ఏమనిపిస్తుంది, అంటే అందరికీ సపోర్ట్ దొరుకుతుంది అని అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శ్రీను మహంతి అండి. మా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి IIFSC, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీసెస్. ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి చెప్పాలంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యాథలిక్ ప్రోగ్రామ్ వల్ల చాలామంది యంగ్ ఎంటర్ప్రెనర్స్కి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామందికి విజన్ ఉండి సంథింగ్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకి కెరియర్లో ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న జనరేషన్తో పాటు ఎటువంటి బిజినెస్ హై లీడ్లోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే బిజినెస్ అనేసరికి ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది. సో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైయెస్ట్ ప్రాఫిట్ రిలేటెడ్ ఏదైతే బిజినెస్ ఉన్నాయో ఆ బిజినెస్ రిలవెంట్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి మంచి ఇన్పుట్స్, ఎందుకంటే ఇక్కడికి వచ్చేది చాలా ఎంటర్ప్రెనర్స్, చాలా బిగ్ ఎంటర్ప్రెనర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ని వారు షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళ బిజినెస్లో ఎక్కడ హైక్ చేయగలిగారు, ఇవన్నీ ఈ కీ పాయింట్స్ వల్ల ఏంటంటే న్యూ బడ్డీస్కి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ని బాగా డెవలప్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ హోప్ క్రియేట్ చేసినట్టు అవుతుందని చెప్పచ్చు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు? నేను యాక్చువల్లీ ఆప్తా యుఎస్ అండ్ మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంటర్ప్రెనర్స్ మీట్స్కి చాలాసార్లు నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఆప్తా నుంచి మేజర్లీ ఫోకస్డ్ ఆన్ ద న్యూ ఎంటర్ప్రెనర్స్, అదేవిధంగా ఎంటర్ప్రెనర్స్ని అందరినీ కనెక్ట్ చేయడం, వాళ్ళని కొలాబరేట్ చేయడం, వాళ్ళ ఐడియాలజీని షేర్ చేయడం. సో ఇటువంటి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడం వల్ల సో ఇంకా ఎంటర్ప్రెనర్స్ని మనం చాలా వరకు స్ట్రాంగ్ చేయొచ్చు, ఎక్కువ మందిని కూడా ఎంటర్ప్రెనర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది, దీంట్లో చాలా రకరకాల బిజినెస్, రకరకాల ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఏంటంటే త్రూ నాలెడ్జ్ షేరింగ్ ద్వారా చాలా వరకు మనం నేర్చుకోవచ్చని చెప్పవచ్చు. సో మీరు ఇక్కడ ఏమన్నా స్టాల్ లాంటిది పెట్టుకున్నారా, మీరు కూడా ఏమైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అని వచ్చారా? లేదండి, నేను యాక్చువల్గా ఆప్తా రిలేటెడ్ చాలా ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేస్తుంటాం రెగ్యులర్గా, దీంట్లో ఒక మెంబర్గా. సో నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. సో నేను విశాఖపట్నం, శ్రీకాకుళం, రిలవెంట్ అండ్ మినోల్టన్, రాజమండ్రి, కాకినాడ
ఇలా హైదరాబాద్ ఇట్లా రెగ్యులర్ మీటింగ్స్ అన్నింటిలో ఆప్తా నుంచి నేను చాలాసార్లు అటెండ్ అవ్వడం జరిగింది. ఇటువంటి బిజినెస్ మీట్ అనేది చాలా పెద్ద స్థాయిలో పెట్టడం అనేది ఫస్ట్ టైం ఇన్ ఎస్పెషల్లీ మన ఇండియాలో, అందులోని మన హైదరాబాద్లో. సో ఇన్ ద ఇండియన్ B2B trade context, if you really observe very carefully, 90 to 95% of a B2B trade is very unorganized, informal, and most of the B2B trades don't use technologies. Mostly they preferred offline channels. So imagine a scenario, imagine a story, a story of a businessman who is named called Ramu. He has a manufacturing of electronic components from a place called Palakkad, and he has an ambition to expand this B2B trade, his trade to the new region and new geographic location. And through some sources, what is there in our current infrastructure, and he found a business person called Manas, and he agreed to send his electronic components to a Mumbai region called Manas. And he sent those products on a credit basis to him. And after some days, Manas stopped picking the calls. He doesn't respond to this poor businessman Ramu. And most of the thing is whatever the hard goods, and he doesn't get the money back. And he got into a trap actually. And a upcoming businessman, and he got his dream of expanding to a new territory, a new region, left with a bad taste actually. So, and he is constrained to do market with only known-to-known network, very close circle and very reference circle-based circle. And is very constrained business area what he is operating at all actually. From this scenario, what we understand from the current market conditions, there is a trust deficit, and there is a trade challenge, and there is a networking issues in the B2B trade scenarios actually. And what is the solutions? Any tech platforms are solving this? Any solutions are solving this? There are bits and pieces are solving this. And if we enter into the shoot chain, and we offering 3 solutions, which is one solution number is Deal Hub. It's a marketplace, B2B marketplace, where you can list your products and service. If you want to sell your business also, you can list it there. And if you want to scout for a promising partner also, you can scout here. And if you want to looking for a finance by all prominent bankers and financiers, this is a place where you can get for your trade. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఈ క్యాప్టా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం నుంచి? వీళ్ళు మంచి ఒక ఐడియాలజీ తోటి, అంటే ఇతర కంట్రీస్లో బాగా ఎర్న్ చేసుకుని, అంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ వారంతా తమ దేశం వచ్చి తమ కమ్యూనిటీ కావచ్చు, అదర్ కమ్యూనిటీలు కావచ్చు, ఎంకరేజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఫైనాన్షియల్గా ఎక్కడున్న ఫండింగే కదా మేజర్ థింగు. కాబట్టి వాళ్ళు ఏదో సమ్ ఎంకరేజ్ చేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయాలనే ఒక దృక్పథంతో వారు ఈ ఏర్పాటు చేశారు. దీంట్లో సోకాల్డ్ వ్యక్తులు అందరూ సీనియర్సు, యూత్, అన్ని కేటగిరీస్ వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే సంథింగ్ ఇన్ ఫ్యూచర్ మాకేమైనా చేస్తుందేమో ఆప్తా అనే ఒక సదుద్దేశంతో వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారన్నారు అనేది ఈ 3 డేస్లో కొంత మేమైతే గెస్ చేసాం. వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ దృక్పథం, అంటే కంటెంట్, వాళ్ళ ఉద్దేశం ఏదైతే గుడ్ ఒపీనియన్ ఉందో దాన్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయటం. ఇన్ ఫ్యూచర్ వాట్ ఎక్స్టెంట్ దే డూ సంథింగ్ అనేది మనకి కంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎప్పుడు తెలుస్తుందంటే అందరు బెనిఫిషియర్స్ దీన్ని పొగడాలి, నేను పొందాను అనేది. అందుకని ఇప్పుడైతే చెప్తున్నారు వాళ్ళ ఐడియాలజీ చాలా బాగుంది, సంథింగ్ ఏదో చేసేటట్టే ఉన్నారు. బట్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఒక మాట మీద ఉండి ఇంతమంది జనం వాళ్ళని ఫాలో అయ్యి వచ్చారు కాబట్టి వీ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. సో ఈ 3 రోజులుగా చూస్తుంటే రిజల్ట్ ఏమనిపిస్తుంది సార్? రిజల్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? రిజల్ట్ అంటే వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు కదా, కాబట్టి అలా కాదు, వాళ్ళు చెప్తున్నారు. అనేక ఇండస్ట్రీస్ రకరకాలు ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే ఇంకా అదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. రకరకాల ఇండస్ట్రీస్ మీద వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు
యూత్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, లేకపోతే యూత్ ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, దానికి పెట్టుబడి ఏంటి, పెట్టుబడి పెట్టిన తర్వాత వాటి రిజల్ట్ ఏంటి, ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ టైంలో వాట్ ద పొజిషన్ ఆఫ్ ద ఎకానమికల్గా ఉంటుంది, రిటర్న్ ఉంటుందా ఉండదా అని ఇవన్నీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఏంటంటే ఇవన్నీ ఏదో ఇళ్ళగానే పండగ కాదు, బట్ అన్ని థింగ్స్ని డిస్కస్ చేస్తే వాళ్ళు కొంత హెల్ప్ చేస్తే మనకు కొంత పొటెన్షియాలిటీ ఉంటే సంథింగ్ దే కెన్ డూ. దట్ ఐ అబ్జర్వ్డ్. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అత్యంత మహారథులు దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి ఈ హైదరాబాదులో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని, యంగ్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంత చక్కగా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్తా సభ్యులు కాదు, నా ఆప్తులు అనిపిస్తుంది. అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్తసరిగా మొక్కుబడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్, మీరంతా నా కుటుంబ సభ్యులు, ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం, ఈ తెలుగు మీద ఉన్న అభిమానం, ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది. అండ్ దానిగాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి, గట్స్ కావాలి. ఇంతమందిని ఇక్కడికి వచ్చి మనం అమెరికా నుంచి 10 మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలమా? మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా? మన ఆంతర్యాన్ని, మన ఎయిమ్ని, మన ఫ్యూచర్, మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరికి కూడా వీళ్ళ అనుమానాలని, వీళ్ళ పటాపంచలు చేస్తూ ఇంతమంది తరలి రావడం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి, ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో, దీనికి ఈ కమిటీలో ఉన్నారో, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో, వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ నా ఈ రాకకు కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి. తద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాళ్ళు అనుకున్నటువంటి ఆయా సంస్థలు కానీ, ఆయా ఎంటర్ప్రెన్యూర్లు కానీ, ఆయా కంపెనీల్లో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజం కాస్తూ ఒకరికొకరు చేదుడు వాదోడుగా ఉంటూ, నేను కాదు, నా కుటుంబ సభ్యులు కాదు, నా స్నేహితులు కాదు, నా కమ్యూనిటీ, నా మనుషులు, నా తెలుగువారు వీళ్ళందరూ కూడాను పైకి రావాలనే సదుద్దేశంతో ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం ఒకటి చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి. ఈ రోజున మనం సంపాదించుకున్నాం, మనం అమెరికాలో బాగా ఉన్నాం అనే కాకుండా మనం బాగుండటంతో పాటు మరింత మంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రాం ఆప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహం. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. వారిలో ముఖ్యంగా సుబ్బు కోట, అలాగే సాగర్ లగ్గిశెట్టి, అలాగే రమేష్ తుమ్ము, మధు వల్లి చైర్మన్ ఆఫ్ ఆప్తా, అలాగే చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమిట, విజయ్ గుడిసేవ, బాబీ అడ్డా,
ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరున మనం చెప్పుకొని పోవాలి. వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో, అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడపబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదాసీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు, అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి. ఆల్ ద 3 కానిస్టేబుల్ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డొస్తారు, మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, అటు అడ్డులేకండి. థ్యాంక్ యూ. సో నేను ఎలాగొచ్చాను, ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది, ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపచేస్తుంది, ఆచరించేలా చేస్తుంది. అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు 7th 8th క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఉండాలని ఉండేది. గేమ్స్ అనేది, ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు. సో చదువు వైపు తప్పనిసరిగా వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని. అప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఉండేది, ఎల్లో బాల్ ఇలా ఉండేది. సో 1-2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు ఎవడో ఏమో తెలియదండి, సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వైపు వెళ్ళలేదు. సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆడ అవతల షాట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను. ఇలా టచ్ చేస్తుంది, ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏళ్ళు వంగిపోయినాయి. ఆ ఆట అంటే భయం వేసింది. క్రికెట్ అంటే ఆడెవడో మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టనవేలు మీద కొట్టాడు, బొట్టనవేలు వాసిపోయింది. ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపట్లేదు, నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సీసీ అనేది, నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది. ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు, అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశం దాంతో చేరిన నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సీసీ, నేవీ ఎన్సీసీలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను. నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని 3rd ఇయర్లో అయ్యాను. అవ్వటమే కాదు, ఈ ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు, పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించామంటే ఎస్ అనుకునేవాడిని. 9 క్లౌడ్లో ఉండేవాడిని అన్నమాట. క్లౌడ్ 9లో నేను ఆ రకంగా చేసినప్పుడు ఎన్సీసీలో సాధించేసాను అనుకునేవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పుల్లో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా అని అనుకుంటుండగా
నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసావు, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 minute కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయొత్తునిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్ ఇవ్వటం లేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. రాబో కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా నమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు. బట్ ఒకటే ధ్యేయం, ఎస్ అని. ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది, మీ వర్క్లో కూడా తెలియకుండా పాండీ బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా. అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండి డిస్గస్టెడ్ పీపుల్, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండి కాఫీలు టీలు తాగేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళేవాడిని. కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా, ఏం చేస్తున్నావు, సినిమాల వేషం ట్రై చేస్తానని, ఇంకా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నాను. ఆహా అబ్బో రైట్ రారా, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, కొట్టేరు లాంటి ముక్కు, మంచి ఇది వచ్చేస్తూ, వీడికే దిక్కు ముక్కు లేదు, సోసోగా కనిపించే నీకేంటయ్యా, ఇదో ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే, ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని, సల్క్ అయిపోయేవాడిని, కుంగిపోయేవాడిని. అలాగే రూమ్కి వెళ్ళేవాడిని. ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు, నిజమా అనేది. నేను ఏదైతే ఆశలు ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవుతాను నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది, బ్రేక్ అయిపోయేది, కూలిపోయేది. అప్పుడు నేను ఒక్కడనే, నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే నాకు ఉండేవాడు.